మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుకుంటున్నాం కదా. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము నిన్నటి వరకు 16 వచనం చదువుకున్నాము. ఇవాళ 15 నుంచి 24 వచనాలు చదువుకుందాము. ఇవాళతో 3వ అధ్యాయం అనేది మనకి కంప్లీట్ అయిపోతుందండి. చూసుకుందాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడనో దాన్ని సేద్ధపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టాను. చూశారు కదండి లేఖనాలు. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుకుంటున్నాం కదా. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము నిన్నటి వరకు 16 వచనం చదువుకున్నాము. ఇవాళ 15 నుంచి 24 వచనాలు చదువుకుందాము. ఇవాళతో 3వ అధ్యాయం అనేది మనకి కంప్లీట్ అయిపోతుందండి. చూసుకుందాము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నై